ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ రమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 48వ భాగంలోకి వస్తున్నాం. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్య అంశాలు. ప్రశ్న: ఈ ప్రపంచమంతా నానాత్వంతో కూడి ఉన్నది. ఆ భేదాల్ని పోగొట్టుకుని అందులో ఏకత్వాన్ని చూడటం ఎట్లా? మహర్షి గారు దానికి చెప్పిన సమాధానం: కర్తృత్వ భావము ఉన్నప్పుడు నీకు ఈ నానాత్వం కనపడుతుంది. అంటే నేను ఇట్లా చేయాలి, ఆ చేసిన దానికి ఈ ఫలం రావాలి, దానికోసం ప్రపంచం ఇట్లా ఉండాలి, ఇవన్నీ వస్తాయన్నమాట. కర్త నేను అనే భావాన్ని తీసేసుకుంటే నానాత్వం పోతుంది. ఆ కర్తాభావం ఎట్లా పోతుంది? ఆత్మ విచారణ, అంటే నేనెవరు అని విచారణ చేత అన్నారు. మరొక ప్రశ్నకు సమాధానంగా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, సమాధి మొదలైనవన్నీ అజ్ఞానులకు కలిగేటటువంటి స్థితులు. ఆత్మ వీటన్నిటికీ వేరైనటువంటిది అన్నారు. మరొక ప్రశ్న: అహంకారాన్ని కూడా నేను అన్న అర్థంలో వాడతారు, శుద్ధ చైతన్యాన్ని కూడా నేను అన్న అర్థంలో వాడతారు. ఏమిటి అంటే, పరిమితులతో కూడినటువంటి చైతన్యం అహంకారం అవుతుంది. అంటే ఈ శరీరంలో మాత్రమే నేనున్నాను, శరీరానికి మాత్రమే నేను యజమానిలాగా ఉండి దాన్ని కదిలిస్తున్నాను అనుకునేది అహంకారం. ఏ పరిమితులు అంటే ఉపాధులు లేకుండా తానుగా ఉంటే అది శుద్ధమైన ఆత్మ అన్నారు. తరువాత యోగము, పతంజలి యోగం అనే వాటి గురించిన ప్రశ్న వచ్చింది. మహర్షి గారు అన్నారు, పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినటువంటి యోగశ్చిత్త వృత్తి నిరోధ, యోగం అంటే చిత్తవృత్తులను ఆపటము, అంటే నిశ్చలంగా ఉండటము అనేటటువంటి నిర్వచనం అన్ని రకాల మార్గాలకి సరిపోతుంది. భక్తి, జ్ఞానము, కర్మ, యోగము ఏ పద్ధతి అయినా సరే చిత్తము ఆగినప్పుడు స్వస్వరూపము తెలియబడుతుంది. కాబట్టి అన్ని పద్ధతులు అక్కడికే చేరుస్తాయి అన్నారు. పరమాత్మకు సచ్చిత్ ఆనందము అని చెప్పటం కూడా అడిగిన వారిని తృప్తిపరచటం కోసమే అన్నారు. ఎందుకంటే అది సత్తు కాదు, అసత్తు కాదు, చిత్తు కాదు, అచిత్తు కాదు, ఆనందము కాదు, అనానందము కాదు, వీటన్నిటికీ మీరినటువంటిది. అది ఎట్లా ఉంటుంది అని అడిగిన వారిని తృప్తిపరచడం కోసం సచ్చిదానందము అంటే సత్తు అసత్తులకు వేరైన సత్తు, చిత్తు అచిత్తులకు వేరైన చిత్తు అట్లా చెప్పుకోవాలి. తరువాత దీక్షలు, రకరకాల
సాంప్రదాయంలో గురువులు దీక్షలు ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా స్పర్శ దీక్ష, దృగ్దీక్ష మొదలైనవి ఉంటాయి. ఆ విధంగా మహర్షి గారు దీక్షలు ఇస్తారా అని అడిగితే, అన్ని దీక్షల్లోకి ఉత్తమమైనటువంటిది మౌన దీక్ష, దక్షిణామూర్తి చూపించినటువంటి పద్ధతి అన్నారు. తరువాత మరొక ప్రశ్న, ఉపాసన, ధ్యానము మొదలైన సాధనలన్నీ మనస్సుతో చేసేవే. మరి ఆత్మసాక్షాత్కారం అయితే మనస్సు ఆగినప్పుడే కలుగుతుంది. మరి ఉపాసన, ధ్యానములో ప్రయోజనం ఎంతవరకు అని అడిగితే, అవన్నీ ప్రారంభ దశలోని సాధనలు. చివరి మెట్టు మనస్సు ఆగిపోవటమే. అక్కడ ధ్యానము లేదు, ఉపాసన లేదు అన్నారు. తరువాత మరొకరు, నాకు ఆధ్యాత్మిక మార్గంలో సహాయం కావాలి అంటే నువ్వు ఆత్మార్పణ అంటే శరణాగతి చెయ్యి, అప్పుడు నీకు అది లభిస్తుంది అన్నారు. మరి గురువు అవసరం లేదా అంటే, గురువు లోపలే ఉంటాడు. ఉపదేశాలు అవన్నీ శరణాగతి పూర్తి కానంత వరకే కావాలి. అంటే ఒకసారి గురువు లేక దైవం లేక ఈశ్వరుడు, ఏ పేరైనా చెప్పండి, దానికి శరణాగతి పొందితే తరువాత ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తూ ఉంటుంది. ధ్యానానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉండాలా అంటే, ప్రారంభ దశలో ఒక ప్రత్యేకమైన సమయం ఉంటే మంచిది. అభివృద్ధి పొందిన సాధకులు దానిని నిరంతరంగా వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా చేస్తూ ఉండాలి. శరణాగతి అనేది కూడా తేలికైన విషయం కాదు, చాలా ప్రయత్నం కావాలి దానికి కూడా అని అడిగితే, అవును, చేయగా చేయగా అది పరిపూర్ణం అవుతుంది. అంటే మొదట్లో కొద్దితో, ఎంత కుదిరితే అంతతో చేస్తూ ఉంటే క్రమంగా అది కూడా పరిపూర్ణమవుతుంది అన్నారు. అన్ని సాధనలు లాగానే దాన్ని కూడా ప్రయత్నంతో చేయాలి. ఆత్మానుభవం అంటే ఆత్మ ఎల్లప్పుడూ ఒకే రకంగా ప్రకాశిస్తూ ఉన్నది, ఎప్పుడూ అనుభవంలోనే ఉన్నది. అది అనుభవంలో లేదు అనే భ్రమను పోగొట్టుకోవటమే ఆత్మ సాక్షాత్కారము అన్నారు. ఒకరు విశ్వరూపాన్ని గురించి అడిగారు. విశ్వరూపము కూడా కనపడింది చూచేవాడికి అది రకరకాలుగా ఉంటుంది. అంతా పరమాత్మే అయితే ఇంకా చూడటానికి ఒకరు ప్రత్యేకంగా ఉంటారా? అన్ని దృశ్యాల్లాగానే అది కూడా ఒక దృశ్యం. దాన్ని చూడ కోరిన వారికి ఆ విధంగా కనపడుతుంది. శుద్ధమైన చైతన్యానికి లేక పరమాత్మకు ఆకారము, రూపము ఏమీ ఉండదు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. 48వ భాగంలోకి వస్తున్నాం. 1937 డిసెంబర్ 30. సంభాషణ 438. ఒక సందర్శకుడు అడిగాడు, ప్రారంభ దశలో ఉన్న నా వంటి వారికి ఒక రూపము, నామము కలిగినటువంటి దేవ పూజ మొదలైనవి బాగుంటాయా, లేక అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆ శుద్ధ చైతన్యము అనే ధ్యానం మంచిదా? మహర్షి గారు ఆయనకు తగినట్లుగా చెప్తున్నాడు, నీ ప్రశ్నలోనే సమాధానం ఉన్నది. ఏమున్నదండి సమాధానం? ప్రారంభకులకు
నా వంటి ప్రారంభకులకు అన్నాడు కదా, అటువంటి వారికి నామరూపములు కలిగిన ఒక దేవుణ్ణి పూజ మొదలైన విధంగా ఉపాసించటమే మెరుగు అన్నారు. అంటే చూడండి, మహర్షి గారు ఎక్కువగా నేనెవరు అని చెప్తుంటారు. దాదాపు 90 వంతులు అదే చెప్తారు, విచారణ, నేనెవరు అని విచారణ. కానీ ఎప్పుడైనా ఒకసారి ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అవతల వారి స్థాయిని గుర్తించి వారికి తగినట్లుగా చెప్తారు. ప్రతి వారికి అహం బ్రహ్మాస్మి ధ్యానం చెయ్యి, నువ్వు శుద్ధ చైతన్యము నీకేది అంటదు, అటువంటి చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు. అందుకని మహర్షి గారు ఎప్పుడైనా ఒకసారి ఇటువంటి మాటలు కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్పారు? దేవ పూజ ఉపాసన చేయొచ్చు అన్నారు. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, ఈ నేను అనేది జాగ్రత్త స్వప్న అవస్థల్లో కనపడుతోంది, సుషుప్తి అంటే గాఢ నిద్రలో కనపడదెందుకు అన్నాడు మహర్షి గారు. అట్లాగని అది గాఢ నిద్రలో లేదు అంటావా? అవి మనస్సు యొక్క స్థితులు. ఏవి? జాగ్రత్త స్వప్నం. అటువంటి మానసికమైనటువంటి చలనం సుషుప్తి అవస్థలో కనపడదు అన్నారు. తరువాత 1938 జనవరి 3 సంభాషణ 439 ఒక ప్రశ్న వేసిన ఆయన, నేను కూడా బాగా వివి చదివి వచ్చినట్టున్నాడు. యోగ వాసిష్టంలో నుంచి ఒక ఘట్టాన్ని ఉదహరిస్తున్నాడు. రాముడు అడిగాడు వశిష్ఠుణ్ణి, బ్రహ్మము, యోగ వాసిష్టంలో బ్రహ్మము అంటే పరమాత్మ, సృష్టికి పూర్వం కూడా ఉండేటటువంటి ఒక తత్వం. బ్రహ్మము శుద్ధమైనదైతే అందులో నుండి మాయ అనేటటువంటిది ఎట్లా బయటకు వస్తుంది? వచ్చి మళ్ళీ ఆ బ్రహ్మమునే ఎలా కమ్ముకుంటుంది? ఇది ఒక గొప్ప సిద్ధాంత ప్రశ్న అండి. ప్రపంచమంతా వస్తుంది, ఎన్నో పదార్థాలు, ఎందరో జీవులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పరమాత్మ నుండే వస్తున్నాయి. అన్నీ ఎట్లా వస్తున్నాయి? పరమాత్మలోనే ఏదో ఒక శక్తి ఉన్నది, దాని పేరు మాయ. అంటే ఇప్పుడు పరమాత్మ మాయ రెండున్నట్ట? కాదు, ఒకటే అయితే అందులో నుంచి వచ్చిన శక్తి మళ్ళీ ఆ పరమాత్మనే కమ్ముకుని ఆ పరమాత్మయే జీవుడు అన్నట్లు అనేక వస్తువులుగా ఉన్నట్లు తోపింపజేస్తోంది. అంటే బ్రహ్మములో నుంచి వచ్చిన మాయ బ్రహ్మమునే భ్రమ పెడుతోందా? అది ప్రశ్న. వశిష్ఠుడు దానికి ఇట్లా సమాధానం చెప్పాడు అని ఈ ప్రశ్న అడిగిన ఆయన చెప్తున్నాడు. తీవ్రమైన వైరాగ్యంతో నిండినటువంటి శుద్ధమైన మనస్సునందు ఇటువంటి ప్రశ్నలు రావు. అంటే ఏంటండి? తీవ్రమైనటువంటి వైరాగ్యం కలిగినటువంటి వాడు, ముముక్షుత్వము, శుద్ధత్వము ఇవన్నీ కలిగినటువంటి వాడు ఎంతసేపు ఎట్లా ఇందులోంచి బయటపడదామా అని చూస్తూ ఉంటాడు. బాగా ఆకలి వేసినటువంటి వాడు ఏదో ఒకటి ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు తిందామా అని చూస్తూ ఉంటాడు. ఈ పదార్థం ఏమిటి, దీని రుచి ఏమిటి, దీన్ని ఎట్లా తయారు చేశారు, ఇవంతా చర్చలు పెట్టుకోడు. అట్లాగే నువ్వు శుద్ధమైన పరబ్రహ్మమేను, నువ్వు దానికంటే వేరు కాదు, నీకు ఏది అంటదు, ఇటువంటి మాటలు బోధించినప్పుడు తీవ్ర వైరాగ్యం కలిగినటువంటి వాడు ఆ మాటల్ని స్వీకరించి మనస్సులో గట్టిగా నిలబెట్టుకుంటాడు. తరువాత మాయ ఎందుకు వచ్చింది, ఏమిటి, ఇవన్నీ చూడ్డు. మంచి నిద్ర వస్తున్నవాడు ఎట్లా నిద్రపోదామా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తూ ఉంటాడు. కానీ
నిద్ర అంటే ఏమిటి, అసలు అది ఎందుకు వస్తుంది, ఇటువంటి చర్చలు చెయ్యడు. అదే విషయాన్ని వశిష్ఠ మహర్షి చెప్పారు. అంటే వశిష్ఠ మహర్షి ఇతరం చెప్పలేదని కాదు, అనేక రూపాలుగా అనేక వర్ణనలతో అనేక స్థాయిలకు తగ్గిపోయినట్టుగా చెప్పారు. ఒకానొక సందర్భంలో అబ్బా ఎంత చెప్పి ఏం లాభం, తీవ్ర వైరాగ్యం ఉంటే అసలు మాయ ఎందుకు వచ్చింది అవన్నీ కాకుండా ప్రస్తుతం నాకు మాయ ఉన్నది, దాన్ని ఎట్లా దాటాలి అది ఆలోచించుకో అని చెప్తారు. ఆ ప్రశ్న అడుగుతున్న ఆయన ఇంకా చెప్తున్నాడు. అయితే అద్వైత శాస్త్రంలో జీవుడు, ఈశ్వరుడు, మాయ ఇటువంటి వాటికి నిజమైన స్థానం లేదు. తాను తన ఆత్మయందు మునిగిపోతే, వాసనలన్నీ పూర్తిగా నశించిపోతే ఇటువంటి ప్రశ్నలకు ఆస్కారం లేదు అని ఆయనే ప్రశ్న, సిద్ధాంతం అన్ని చెప్పేశాడు. మహర్షి గారు ఊరికే వ్యాఖ్య చేస్తున్నారు దాని మీద. ఈ ప్రశ్నలకి సమాధానం అడిగేవాడి అర్హత స్థాయి పట్టి ఉంటుంది. భగవద్గీత 2వ అధ్యాయంలో ఏదీ పుట్టదు చావదు అని వస్తుంది. అయితే 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అంటాడు, నీకు అంటే అర్జునుడికి, తనకు అంటే కృష్ణుడికి ఇద్దరికీ కూడా అనేక జన్మలైనయి. తనకు అవన్నీ తెలుసు, కానీ అర్జునుడికి ఏమీ తెలియదు, గుర్తులేవు. ఈ 2 వచనాలలోనూ ఏది నిజం? ఆత్మ పుట్టదని ఒక చోట వచ్చింది, నువ్వు పుట్టావు నేను పుట్టావు ఇంకో చోట వచ్చింది. ఏది నిజం అంటే 2 నిజమేను. మహర్షి గారు చెప్తున్నారు 2 నిజమేను, కానీ 2 దృష్టి కోణాల నుంచి. ముందు మహర్షి గారు ఈ ఉదాహరణ చాలాసార్లు ఇచ్చారు. నువ్వున్నావు నేనున్నావు, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నీకు జన్మ ఉంది నాకు జన్మ ఉంది అనేవాడికి ఒక రకంగా చెప్పాలి. అతీతమైనటువంటి జ్ఞానాన్ని బోధించవలసిన సమయంలో నువ్వు లేవు నేను లేవు, నువ్వు పుట్ల నేను పుట్ల, ఈ శరీరాలు నశించిపోతాయి, వాటికి నిలకడలేదు, ఇటువంటి మాటలు చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా అద్వైత జ్ఞాన శాస్త్రంలో కూడా మొదట్లో చెప్పిన మాట, మధ్యలో చెప్పే మాట, చివరిలో చెప్పిన మాట వేరువేరుగా ఉంటాయి. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది కదా, జీవుడు ఆ ఆత్మస్వరూపం నుండి ఎట్లా వస్తున్నాడు? దీనికి సమాధానం చెప్పాలి నేను. సమాధానం ఏంటంటే, నీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకో, అప్పుడు ఈ ప్రశ్న నీకు రాదు. అది వశిష్ఠ మహర్షి చెప్పిందే ఇంకొంచెం మార్చి చెప్పారు. అంటే నీ స్వరూపాన్ని తెలుసుకోవడం, దానివల్ల లాభాన్ని పొందడం, అదే ముఖ్యంగాని సిద్ధాంత చర్చలు కాదు అని మహర్షి గారు ఎన్నోసార్లు చెప్పినట్లుగానే మళ్ళీ ఒకసారి చెప్పారు. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, ఒక మనిషి తనను తాను వేరుగా ఎందుకు భావించుకోవాలి? వేరుగా అంటే ఆత్మ పరమాత్మ కంటే ఎందుకు అనుకుంటున్నాడు? అతడు అంటే ఆ జీవుడు పుట్టక ముందు ఎలా ఉండేవాడు, చనిపోయిన తర్వాత ఏమైపోతాడు? ఇటువంటి చర్చలతో కాలాన్ని వ్యర్థం చేసుకోవడం ఎందుకు? నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏ ఆకారం కలిగి ఉన్నావు? ఇప్పుడు నిన్ను నువ్వు ఒక వ్యక్తిగా అంటే ప్రత్యేకంగా పరమాత్మ నుండి వేరైన వాడిగా ఎందుకు అనుకుంటున్నావు? ప్రశ్నేసిన ఆయన అంటున్నాడు, నా ఆకారము గాఢ నిద్రలో చాలా సూక్ష్మ రూపంలో ఉంటుంది. మహర్షి గారు, కారణం ఎటువంటిదో కార్యం కూడా అటువంటిదే అయి ఉంటుంది. అంటే ఒక వస్తువు తయారు కావడానికి ఏది కారణమో ఆ కారణం యొక్క లక్షణాలు కార్యం యొక్క లక్షణాలు చాలా వరకు కలిసే ఉంటాయి. దాని ఉదాహరణ కూడా మహర్షి గారే చెప్తున్నారు. చెట్టు ఎటువంటిదో దాని విత్తనం కూడా అటువంటిదే. చెట్టంతా ఆ విత్తనంలోనే ఇమిడి ఉంటుంది. తర్వాత
అది మళ్ళీ ఒక కొత్త చెట్టుగా వస్తుంది. అట్లా పెద్ద చెట్టుగా రావటానికి ఒక ఆధారం మాయ అయి ఉండాలి. అంటే విత్తనంలో చెట్టు ఉండటం, అందులో నుంచి మళ్ళీ చెట్టు రావడం, ఆ చెట్టులోంచి మళ్ళీ విత్తనం రావడం, తగిన పరిస్థితులు ఉంటే మళ్ళీ చెట్టు రావడం, ఇదంతా ఒక మాయ. విత్తనంలో చెట్టు ఇముడు ఉండటం, మళ్ళీ కొంచెం భూమిలో పెట్టి నీళ్లు ఇవ్వగానే మళ్ళీ చెట్టులా రావడం, ఇదంతా ఒక మాయ. మహర్షి గారు ఇట్లా అంటున్నారు. నిజానికి అక్కడ విత్తనము లేదు, చెట్టు లేదు. ఉనికి, ఉత్త ఉనికి అంటే సత్పదార్థం మాత్రమే ఉన్నది. అంటే ఏదో ఒక సత్పదార్థం ఉంది, కాసేపు విత్తనంలాగా కనపడింది, తర్వాత విత్తనం పోయి మళ్ళీ చెట్టులాగా వచ్చింది, మళ్ళీ చెట్టు నుంచి విత్తనం వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ మారిపోయేవి. అసలు ఏమున్నది? ఏదో ఒక సత్పదార్థం, ఏదో ఒకటి ఉన్నది. విత్తనంలోనూ ఉన్నది, చెట్టులోనూ ఉంది. విత్తనము చెట్టుతో సంబంధం లేకుండా కూడా సత్పదార్థం ఉంటుంది. ఇది మహర్షి గారి వివరణ. ఆయన మళ్ళీ అంటున్నాడు, వాసనాక్షయము, మనోనాశము, ఆత్మ సాక్షాత్కారము, ఈ మూడు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి కదా. యోగ భాషలో కూడా వస్తుందండి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి కాబట్టి అన్నింటినీ ఒకేసారి అభ్యాసం చెయ్యి అని సాధకులకు చెప్పిన మాట. దాన్నే ఆయన ఇక్కడ చెప్పాడు. ఆ పైన మహర్షి గారు ఇట్లా అంటున్నారు తమ వ్యాఖ్య. ఇప్పుడు చెప్పిన వాటికన్నిటికీ ఒకటే అర్థం. అంటే మహర్షి గారు చాలా అతీతమైన స్థాయిలో చెప్తున్నారండి. సిద్ధి పొందిన తర్వాత వాసనాక్షయము, ఆత్మ సాక్షాత్కారము, మనోనాశం అన్నీ కలిసే ఉంటాయి. సరే, మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, అవి ఒక వ్యక్తి యొక్క సాధన స్థాయిని బట్టి మారుతూ ఉంటాయి. వైరాగ్యము, సాక్షాత్కారము ఇవన్నీ ఒకటే. ఇంకా అభ్యాసము, వైరాగ్యము అనే రెండు మాటలను గురించి చెప్తూ ఉంటారు. ఇది కూడా మనకు తెలుసండి, భగవద్గీతలో వస్తుంది. అభ్యాసం ఎందుకు అంతయ వైరాగ్యాన్ని అని యోగ వాసిష్టంలో వస్తుంది, పతంజలి యోగ సూత్రాల్లో వస్తుంది. ఇక దాదాపుగా అన్ని గ్రంథాల్లోనూ అభ్యాసం, వైరాగ్యం రెండు కలిసి ఉండాలి అని చెప్తూ ఉంటారు. మహర్షి గారు దాని గురించి చెప్తున్నారు. రెండింటి గురించి చెప్తూ ఉంటారు. ఎందుకు అభ్యాసం అంటే మనస్సు యొక్క స్థితులు ఒకసారి అణిగిపోయినట్టుంటాయి, మళ్ళీ లేస్తూ ఉంటాయి, మళ్ళీ అణిగిపోతుంటాయి, మళ్ళీ లేస్తుంటాయి. ఈ విధంగా సాగుతూ ఉంటుంది. ఇదండి అభ్యాసకులు తెలుసుకోవాల్సిన విషయం. ఒకప్పుడు చాలా మంచి స్థాయిలో ఉన్నట్టు, ఆగి చూడు అనగానే ఆగిపోతున్నట్టు, ఏం ప్రపంచమే లేదు, అది మాత్రమే ఉన్నది అన్నట్లు అనిపిస్తుంది. మరికొన్ని సమయాల్లో అట్లా ఉండదు. నేను జీవుణ్ణి, నేను దేహాన్ని, నాకు ఈ కష్టం ఉంది, ఎట్లా ఇందులో బయటపడటం, ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. అందువలన అభ్యాసము కావాలి అన్నారు. అభ్యాసం అంటే ఏంటి? అదే పనిని మళ్ళీ 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 చేస్తూ ఉంటే తర్వాత ఏమొస్తుంది? కుతశ్చిత్ కౌశలాదేవా అంటాడు అష్టావక్ర గీతలో. ఏదో ఒక నైపుణ్యము చేత అన్నాడు. అంటే చెయ్యంగా 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 ఒక నైపుణ్యం వస్తుంది. అంటే తక్కువగా మరుపు వస్తూ ఉంటుంది, ఇంకా ఎక్కువగా ఆ జ్ఞానం నిలబడి ఉంటుంది అభ్యాసంలో. మన అంతిమ లక్ష్యం ఏంటి? ఏమాత్రం మరపు లేకుండా అట్లా ఎప్పుడు ఆత్మస్థితిలో నిలిచి ఉండటం. ఆ స్థితి రావడానికి అభ్యాసం కావాల్సిందేను అని మహర్షి గారు కూడా అంగీకరించి చెప్తున్నారు. ఆ ప్రశ్నించి ఆయన మళ్ళీ అంటున్నాడు, అనాదిగా ఉన్నటువంటి వాసనలు మన చేత పొరపాటు పనులు చేయిస్తూ ఉంటాయి. అనాది అంటే మనం చెప్పుకోవడానికి మొట్టమొదటి జన్మలో మొదలైన అనుకోండి. అంతకుముందు పరమాత్మ నుంచి అప్పుడే కొత్తగా వచ్చాడు అనుకోండి జీవుడు, ఏ వాసన లేకుండా. ఆ క్రమంగా చేయంగా ఇది కదా అని బాహ్య దృష్టి బలపడుతున్న కొద్దీ వాసనలు పెరుగుతూ వస్తాయి. అందువలన
సాధకుడి దృష్టితో చెప్తే వాసనలకి ఎప్పుడు అంటే మొట్టమొదటి జన్మ ఎప్పుడో దాన్ని చెప్పడానికి అనాది అంటుంటారు. ఆది లేదు, ఎప్పుడో. అది అనాది అయిన వాసనలు మన చేత పొరపాటు పనులు చేయిస్తూ ఉంటాయి. జ్ఞానం లేకుండా ఈ వాసనలు నశించవు. కానీ జ్ఞానము దుర్లభంగా కనిపిస్తుంది. కేవలం ప్రాయశ్చిత్తాలు మొదలైనవి చేసుకుంటే ఆ కర్మ తీరిపోదు. ఎందుకంటే ఎంతని ప్రాయశ్చిత్తం చేసుకుంటాం? మరి ఏం చేయాలో చూడండి. ఇదంతా చాలా కష్టంగా అనిపిస్తుంది, అసంభవం, దుర్లభం అని కూడా అనిపిస్తుంది. సత్పురుషులతో సహవాసం ఒక్కటే ఇటువంటి కష్టాలన్నిటికీ పరిష్కారం అనుకోవాలి. అంటే ఇక్కడ నిజానికి ఒక ప్రశ్న అంటున్నాను. ప్రశ్న వేసిన ఆయన కూడా బాగా తెలిసినట్లుగా ఆయనే వ్యాఖ్యానం చేసి చెప్తున్నాడు. మహర్షి గారు, ఏం చేస్తాం? సత్యం అనేది ఒకటే ఒకటి. ఎట్లా దాని సాక్షాత్కారం పొందొచ్చు? సాక్షాత్కారం కూడా ఒక మిథ్య. అభ్యాసం చెయ్యాలి అనిపిస్తుంది, కానీ ఎవరు అభ్యాసం చేయవలసింది? చేసేవాడెవరు అని చూడటం మొదలు పెడితే ఆ చేయటము, దానికి తోడ్పడేటటువంటి ఇతర పరికరాలు అన్నీ మాయమైపోతాయి. ఇది కొంచెం మళ్ళీ అతీత స్థితిలో చెప్తున్నారండి. అభ్యాసం చేయాలి, సాక్షాత్కారం పొందాలి, కానీ ఎవరు అని ప్రశ్నిస్తే చేసేవాడే ఉండడు. అభ్యాసం లేదు, సాక్షాత్కారం లేదు. ఆ దృష్టితో చెప్తున్నారు ఇప్పుడు. ఇంకా అంటున్నారు, అంతేకాకుండా ఆత్మానుభవం ఇప్పుడు ఇక్కడ లేకపోతే అది కొత్తగా పొందవలసినది అయితే దాని వలన ప్రయోజనమేముంటుంది? ఏది శాశ్వతమో అది ఎప్పుడూ ఉండి తీరాలి. అది కొత్తగా పొందబడితే శాశ్వతంగా నిలుస్తుందా? ఇది కూడా శాస్త్ర ప్రమాణం అండి. ఏదైతే వస్తుందో అది పోతుంది, నశించక తప్పదు. వచ్చింది అంటే కొత్తగా వచ్చింది, అది నశించక తప్పదు. ఇది శాస్త్రం, మన అనుభవం కూడా. అందుకని మహర్షి గారు అంటున్నారు, ఆత్మసాక్షాత్కారం ఒకటి కొత్తగా నువ్వు పొందేటట్లయితే పోతుంది అది. అందుకని ఏం చేయాలి? మహర్షి గారు చెప్తున్నారు, ఇప్పుడు ఇక్కడ ఏది ఉన్నదో దాన్ని గుర్తించు. సాధు సత్పురుషులు దాన్ని ఇంతకు ముందు అదే విధంగా చేశారు, ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నారు. కొత్తగా గుర్తించటమేను. అయితే అది కొత్తగా పొందామా అన్నట్లుగా అనిపిస్తుంది. ఒకప్పుడు అజ్ఞానం చేత కమ్మబడి తరువాత బయటపడితే సత్పదార్థం కొత్తగా సాక్షాత్కారం అయింది అన్నట్లు అనిపిస్తుంది. కానీ అదేమీ కొత్త కాదు. సరే, ఆ ప్రశ్న వేసేయాలని అడుగుతున్నాడు మళ్ళీ. కర్మ, భక్తి, యోగము, జ్ఞానము, వీటిల్లో ఉండే శాఖాభేదాలు ఇవన్నీ మనస్సును తికమక పెట్టడానికేను. పెద్దల మాట పాటించటం ఒకటే సరి అయిన పద్ధతి అని తోస్తున్నది. ఇక్కడ పెద్దల మాట అంటే గురువులు లేక సత్పురుషులు, సత్సంగం. ఎవరో ఒకళ్ళు చెప్పిన దాన్ని పాటించుకుంటూ పోవటమే. లోకంలో జనసామాన్యం ఎక్కువగా చేసేదేనండి. ఇది మా వంశంలో ఆచారం, మా నాన్నగారు చెప్పారు, అమ్మగారు చెప్పారు, లేకపోతే మా అత్తగారు చెప్పింది, లేకపోతే మా గురువు గారు ఒక ఆయన ఆయన చెప్పారు, ఇట్లా అనుకుంటారు. అంతేగాని ప్రతివాడు శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు, ఈ జ్ఞాన శాస్త్రం ఇట్లాంటివన్నీ చదివి అర్థం చేసుకొని పాటించలేరు. ఆ మాటని ఈయన అంటున్నాడు. పెద్దలు చెప్పిన మాటలు
తెలుసుకుని పాటించడం ఒకటే సరియైన మార్గంగా కనపడుతోంది అని మహర్షి గారే అటువంటి పెద్దలు కాబట్టి నాకు చెప్పండి అంటున్నాడు. నేను దేన్ని పట్టుకోవాలి? దయచేసి నాకు తెలియజేయండి. ఈ శృతులు స్మృతులు అంటే అనేక శాస్త్రాలు, అవి మహా విస్తారంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. ఇదంతా విన్న తర్వాత మహర్షి గారు మౌనంగా ఉన్నారు. మనం అర్థం చేసుకోవాలి ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే, చెప్పవలసిందంత ఆయనే చెప్పాడు. వాసనలు క్షయం కావాలి, ఆత్మసాక్షాత్కారం కావాలి, అన్ని వదిలేసి ఏదో ఒక దాన్ని పట్టుకోవాలి, అన్ని చెప్తూనే ఉన్నాడు. అంత అయినాక మళ్ళీ మహర్షి గారిని మీరు చెప్పండి అంటున్నాడు. మహర్షి గారి మౌనానికి బహుశా అర్థం ఏమై ఉండొచ్చు, అంతా నువ్వే చెప్పావు, ఇంకా నేను చెప్పేది అన్నట్టుగా. తరువాత సంభాషణ 440. ఒక ప్రశ్న: ఆత్మానందం ఎలా కలుగుతుందో తర్కము, పాండిత్య పరిభాష లేకుండా నాకు చెప్పండి. గురువు అనుగ్రహమే నాకు కావాలి. మహర్షి గారు: ముందు నీకు ఏం కావాలి అన్న దాని మీద మంచి అవగాహన కలిగించుకో. ఏం కావాలి, ఎవరికి కావాలి, ఆ తరువాత మార్గం గురించి అడుగు. ఆయన చెప్తున్నాడు, ఆనందం అనేది అప్పుడప్పుడు అనుభవంలోకి వస్తూ ఉంటుంది. దాన్ని నేను వర్ణించలేకపోతున్నాను. ఒక్కొక్కసారి ఏదో ప్రకాశం కలిగినట్లు ఉంటుంది, కానీ అది సత్యమేనా? ఒకవేళ అది సరియైనదైతే దాన్ని శాశ్వతంగా ఉండేటట్లు చేసుకోవటం ఎలాగా? నాకు మార్గం చాలా సరళంగా కావాలి. దాన్ని ఏ విధమైన తర్కము, పండితులు వాడే శాస్త్ర పరిభాష, అర్థం చేసుకోవడానికి వీలుగానటువంటి మాటలు వాడకుండా సరళంగా చెప్పండి అన్నాడు. ఈయన ఇన్ని షరతులు, కండిషన్స్ పెట్టాడనమాట. పాండిత్యం ఉండకూడదు, తర్కం ఉండకూడదు, తేలికగా ఉండాలి, అనుగ్రహం ఉండాలి, ఇవన్నీ అడిగాడు. మహర్షి గారు సమాధానం చెప్పలేదు. పక్కనే ఉన్న మరొకరు అడిగారు, అన్ని పద్ధతుల్లోనూ అంటే దేవునికి ప్రార్థనలు, గురు అనుగ్రహము, మనస్సులో ఏకాగ్రత, ధ్యానము, ఇటువంటి పద్ధతులన్నింటిలోనూ ఏది ఉత్తమమైనదో నాకు చెప్పండి అన్నాడు. మహర్షి గారు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ప్రతి సాధన తర్వాత మెట్టుకు చేరుస్తుంది. అదంతా ఒకే గొలుసు లాంటిది. దేవుడు, గురువు, ఆత్మ వేరు కావు, అవన్నీ ఒక్కటే. అందువల్ల రకరకాల పద్ధతులు అంటూ లేవు అన్నారు. తరువాత సంభాషణ 441. పన్నాలాల్ అని ఆయన అలహాబాద్ గవర్నమెంట్ సర్వీసులో పై స్థాయి అధికారి. ఆయన భార్య సంస్కారవంతురాలైన మహిళ. అట్లాగే బ్రిజ్ మోహన్ అనే రిటైర్ అయిన జడ్జి గారు. ముగ్గురు కలిసి ఒక వారం రోజుల సందర్శన కోసం ఆశ్రమానికి వచ్చారు. వాడు వెళ్లబోయే రోజు ముందు రాత్రి మహర్షి గారి నుంచి ఒక సంశయాన్ని నివారణ చేసుకోవాలనుకున్నారు. వారు తమ సంశయాన్ని ఇట్లా చెప్పారు, మాకు ఒక గొప్ప మహాత్ముడు గురువుగా ఉండినారు. ఆయన మాకు
హరినామాన్ని ఉపదేశించారు. ఆయన ఏమన్నారంటే, మనస్సును ఏకాగ్రం చేయడానికి అదే చాలు, వేరే ప్రయత్నం అక్కర్లేదు. హరినామాన్ని మీరు పట్టుకుని వదలకుండా ఉంటే ఏకాగ్రత అదే వస్తుంది. మేము దాన్నే అనుసరిస్తూ వస్తున్నాం. గురువుగారు పరమపదించారు. మేము సముద్ర మధ్యంలో చుక్కాని లేని నావలాగా అయిపోయినాం. మేము ఎవరైనా ఒక సరియైన మార్గదర్శకుడు కావాలి అని ఆత్రంగా వెతుకుతూ ఉంటే మీ గురించి చదవటము వినటము జరిగింది. అందువలన ఇక్కడికి వచ్చాము. 2 సంవత్సరాలు ఆకాంక్ష తర్వాత ఇక్కడికి రావటం కుదిరింది. ఇక్కడికి వచ్చి భగవాన్ గారి మాటలు విన్నాం. మహర్షి గారు చెప్పేది ఆత్మ విచారము. ఇది జ్ఞాన మార్గం కిందకి వస్తుంది. మా గురువు గారు మాకు చెప్పిందేమో భక్తి మార్గము. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఆ పాత మార్గాన్ని వదిలేసి ఈ కొత్త మార్గాన్ని గైకొనాలా? ఒకవేళ మేమిప్పుడు ఆ విధంగా మార్గాన్ని మార్చుకుంటే ఇదే విధంగా ముందు ముందు కొత్త మహాత్ముల పరిచయం కలిగినప్పుడల్లా మార్గాన్ని మార్చుకుంటూ పోతే ఎన్నోసార్లు అది చేయవలసి వస్తుంది. అది మంచిదేనా? ఈ మా సంశయాన్ని నివారించి మమ్మల్ని ఆశీర్వదించండి. ఇది ఒక క్లిష్టమైన ప్రశ్న అండి. పాత గురువు గారిని వదులుకుని కొత్తది పట్టుకోవచ్చా? తప్ప ఒప్ప? ఇటువంటి సంశయాలు కూడా కొంతమందికి అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి. సరే, మహర్షి గారు ఏం చెప్తారో చూద్దాం. మహర్షి గారు తాను స్వయంగా ఏమీ చెప్పకుండా విజన్ అనే పత్రిక, ఆనందాశ్రమ్ కన్హన్గాడ్ కేరళ వారు ప్రచురించేటటువంటి పత్రిక విజన్ సెప్టెంబర్ సంచిక తెప్పించి ఆ పెద్ద మనిషికి ఇప్పించారు, చదవమన్నారు. అందులో ఏమున్నది? నామదేవ్ సూచించిన దివ్య నామం యొక్క తత్వము. అదేంటంటే పైన శీర్షిక హెడింగ్, నామదేవ్ సూచించిన దివ్య నామం యొక్క తత్వము. అందులో ఏముందంటే, నామం అనేది ఈ విశ్వం మొత్తాన్ని దట్టంగా వ్యాపించి ఉంటుంది. ఇంకా కింది లోకాల్లోనూ పై లోకాల్లోనూ ఎంత దూరం అది పాకి ఉంటుందో ఎవరు చెప్పగలరు? అజ్ఞానులు, మూర్ఖులు ఈ విషయాల యొక్క సారము తెలియక 84 లక్షల జీవరాశుల్లో జన్మలెత్తుతూ ఉంటారు. నామము శాశ్వతమైనటువంటిది. రూపాలు అసంఖ్యాకంగా ఉన్నాయి, కానీ అదంతా నామమే. ఇక్కడ ఒకసారి ఆగి చూద్దామండి. నామము అనే మాట చాలాసార్లు వస్తుంది. దీని అర్థం ఏంటంటే, భక్తి మార్గంలో భగవన్నామస్మరణ. వాళ్ళ గురువుగారు హరినామం చేయమన్నట్ట. అంటే హరి 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 అనుకుంటూ ఉండటమే, ఇంకా వేరే రూల్స్ వాటికి ఏం లేవు. ఎప్పుడూ అనుకుంటూ ఉండాలి. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆ నామమే నిన్ను తరింపజేస్తుంది. అదే ఈ వ్యాసంలో కూడా వస్తోంది. నామమే రూపము, రూపమే నామము. ఈ రూపము నామముకు మధ్యలో తేడా ఏమీ లేదు. ఇక్కడ రూపం అంటే భగవంతుని యొక్క రూపానికి భగవంతుని యొక్క నామానికి భేదం లేదు. ఎక్కువ మంది విగ్రహాలు
పటాలో లేదా గుడికో వెళ్ళి అక్కడ భగవంతుని ఒక ఆకారంలో చూస్తూ దాన్ని పూజిస్తూ ఉపాసన చేస్తూ ఉంటారు. ఇక్కడ వీరు చెప్పేది ఏంటంటే ఆ రూపాలన్నీ కూడా నామములోనే ఉన్నాయి. నువ్వు రూపాన్ని ఊహించుకోక్కర్లా, ఊరికే నామాన్ని అనుకుంటూ వింటూ ఉంటే చాలు. సరే, ఇంకా ఏం చెప్పారంటే దేవుడు తనను వ్యక్తం చేసుకున్నాడు. అది నామము రూపము కింద వచ్చింది. అంటే భగవంతుడే నామము రూపము 2 రకాలుగా వచ్చాడు. అందువల్ల ఆ నామాన్ని వేదములు నిర్ధారించినవి. జాగ్రత్తగా ఉండండి, ఈ నామము కంటే అతీతమైనటువంటి మెరుగైనటువంటి మంత్రం ఏదీ లేదు. ఇది కాదు అని ఎవరైనా అంటే వారు అజ్ఞానులు, మూర్ఖులు. నామమే కేశవుడు. ఇది ఆ దైవాన్ని ప్రేమించేటటువంటి భక్తులందరికీ తెలుసు. నామాన్ని గురించి ఇంతగా చెప్పిన తరువాత మహర్షి గారి పద్ధతి కొద్దిగా వస్తుందండి. అదే వ్యాసంలో నామదేవ్ గారు చెప్పారు అనేటటువంటి విషయాల్ని అదే వ్యాసంలో మళ్ళీ చెప్తున్నారు. ఆ నామము యొక్క సర్వవ్యాపకమైన స్వభావం తనను తాను గుర్తించిన వాడికే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ నామం యొక్క గొప్పతనాన్ని చెప్పి మళ్ళీ మహర్షి గారి పద్ధతిలో లాగా తనను తాను గుర్తించిన వాడికే నామం యొక్క మహిమ తెలుస్తుంది అని ఎవరు? నామదేవ్ అన్నారు. నామదేవ్ అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు. ఎవరు? పండరిపూర్ భక్తుల్లో చాలా ప్రసిద్ధిని పొందినవాడు. ఇంతకుముందు కూడా నామదేవ్ గురించిన ఒక కథ వచ్చింది మనకి. ఆయన చేసిన బోధ ఇది. తన నామాన్ని తాను తెలుసుకోలేనివాడు సర్వాత్మకమై అంతటా నిండి ఉన్న నామాన్ని తెలుసుకోలేడు. ఇక్కడ గమనించాలండి. నీ పేరేంటి అంటే నా పేరు ఫలానా 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 చెప్పుకుంటూ ఉంటాం మనం. ఆ పేరు కాదు ఇక్కడ. నామము అంటే ఇంకొక అర్థంలో పరమాత్మ యొక్క నామం అంతటా నిండినటువంటిది. అదొక శబ్దం, దాని ద్వారా పరమాత్మను చేరుకోవచ్చు. అటువంటి అర్థాల్లో చెప్తున్నారు. తన నామాన్ని తాను తెలుసుకోలేకపోతే అంతటా నిండిన నామం ఏం తెలుస్తుంది? మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే తనలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతే అంతటా ఉన్న భగవంతుడు ఏం తెలుస్తాడు? తనను తాను తెలుసుకున్నప్పుడు అంతటా ఉన్న నామం తెలుస్తుంది. ఇదేనండి ఇక్కడ నామం అంటే జ్ఞానశాస్త్రంలో చెప్పేటటువంటి పరమాత్మ లేక శుద్ధ చైతన్యం లేక ఆత్మ. ఆ అర్థాలకి సమానంగా నామము అనే మాటను వాడుతున్నారు. ఎవ్వరూ కూడా జ్ఞానాభ్యాసం చేత, ధ్యానం చేత, తపస్సుల చేత ఆ నామాన్ని తెలుసుకోలేరు. ఒక గురువు యొక్క పాదాల దగ్గర మొదట అర్పణ చేసుకుని తరువాత నీ అసలు స్వరూపమైన నేనును తెలుసుకో. ఆ నేను యొక్క మూలాన్ని గ్రహించిన పిదప స్వయం ప్రకాశం తనంతట తానుగా ఉండినట్టి రెండవది లేకుండా ఉండేటటువంటి ఏకత్వంలో నీ వ్యక్తిత్వాన్ని కలిపివేయి. ఆ నామమే ఈ 3 లోకాలను వ్యాపించి ఉంటుంది. చివరిగా చెప్తున్నారని నామం ఇందాక నుండి చెప్పుకుంటూ వచ్చింది. నామము పరమాత్మయే. అందులో ఏ విధమైన ద్వైతం అంటే రెండుగా చేయగలిగిన కర్మ
ఉండదు. ఇదండి ఆ వ్యాసం. మొదట్లో చూడడానికి నామం అంటున్నాడు, ఊరికే ఆ జపంలాగా చేసుకుంటూ పోవాలి అని అర్థం వస్తుంది. అది కూడా నిజమే, చాలా మంది ఆ విధంగా కూడా చేస్తూ ఉంటారు, తప్పు కాదు. ఇక్కడ నామదేవి చెప్పాడని రాసినటువంటి వ్యాసంలో మొదట్లో ఆ నామం పద్ధతిని, రెండవ భాగంలో మహర్షి గారు చెప్పిన పద్ధతి. తేడా ఏంటి అంటే, మహర్షి గారేమో నేను, ఆత్మ ఇటువంటి మాటలు వాడతారు. ఈ నామదేవి చెప్పిన దాంట్లో నామము అనే మాటలు వచ్చినాయి ఎక్కువగా. అంటే నామము కూడా దేవుడే అన్న అర్థంలో చెప్పారు. పేరు తేడా గాని ఇటు మహర్షి గారు చెప్పేది, ఇటు నామదేవి చెప్పింది రెండు ఒకటే. ఈ వ్యాసం చాలా చక్కగా సరిపోతుంది చూడండి. ఎవరికి? ఆ ముగ్గురు వచ్చి ప్రశ్న అడిగారు కదా, మా గురువు గారు ఇంతకుముందు హరినామం చెప్పారు, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినాకేమో ఆత్మ విచారణ చెప్తున్నారు, ఏం చేయాలి అంటే, ఈ రెండు వేరు కావు బాబు. ఆ నామం యొక్క మహిమను తెలుసుకోవాలంటే ముందు నీలో ఉన్న నామాన్ని, అంటే నీలో ఉన్న భగవంతుని తెలుసుకో. తరువాత 1938 జనవరి 8 సంభాషణ 442. భగవాన్ తాను రచించిన ఒక పద్యాన్ని వివరిస్తూ ఇట్లా అన్నారు. సూర్యుడు ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. అయితే అరుణాచలం అనేటువంటి ఎంత మిరిమిట్లు గొలిపే ప్రకాశం కలవాడంటే, ఈ విశ్వమంతా ఆ వెలుతురులో కనపడకుండా పోతుంది. నిరంతరమైన ఒక కాంతి మాత్రమే మిగిలి ఉంటుంది. దీని అర్థం ఏంటండి? మనం వస్తువుల్ని పూర్తి చీకటి ఉన్నప్పుడు చూడలేం, కొంత వెలుతురున్నప్పుడు చూడగలుగుతాం. అట్లాగే మరీ మిరుమిట్లు గొలిపేటటువంటి కాంతి ఉన్నదనుకోండి, అక్కడ కాంతి మాత్రమే కనపడుతుంది, వస్తువులు కనపడవు. అంటే మరీ ఎక్కువ కాంతి ఉన్నా కూడా మనం కాంతినే చూడగలుగుతాం, కానీ ఆ కాంతి వలన ఏ వస్తువును చూడాలనుకుంటున్నామో అవి చూడలేం. ఇది అందరి అనుభవంలో ఉన్న విషయమేనండి. దాన్ని చెప్తున్నారు. అరుణాచలం అనేటువంటి సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే అది మిరుమిట్లు గొలపటం వలన వేరేమీ కనపడదు, అది మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇంతకుముందు మనం చూసిన నామదేవు ఉపదేశంలో నామము, దాని మహిమ గురించి చెప్పారు. దాని అర్థం ఏంటని మనం జాగ్రత్తగా చూస్తే ఆత్మ లేక పరమాత్మ అనేదాన్నే నామము అన్న పేరుతో అక్కడ చెప్పారు. అదేవిధంగా మహర్షి గారు అరుణాచలం గురించి కొన్ని స్తుతులు రాశారు, పద్యాలు. ఆ సందర్భంలో అరుణాచలం అంటే పరమాత్మ లేక శుద్ధ చైతన్యం అన్న అర్థంలో రాశారు. అందుకని ఇప్పుడు ఈ సూర్యప్రకాశం, అరుణాచలం అనేటువంటిది కండ్లు మెరుగుట్లు గొలపటం అర్థం లేని మాట. ఎందుకు? అందరూ చూస్తూనే ఉంటారు, అరుణాచలం చూస్తారు, గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు, కళ్ళు చెదిరిపోవటం, మిరుమిట్లు గొలవటం అటువంటివి ఏం జరగదు అక్కడ. అందుకని సామాన్యమైన అర్థం తీసుకోకూడదు. ఇక్కడ అరుణాచలము అంటే పరమాత్మ, ఆయన యొక్క ప్రకాశం. నిజంగా అది కంటికి కనబడే ప్రకాశం కాదు. అయితే ఇది కవిత్వ ధోరణిలో పద్యాల్లాగా రాశారు కాబట్టి కవిత్వ ధోరణిలో ఆ చైతన్యం ప్రకాశిస్తూ ఉంటే, ఆ శుద్ధ చైతన్యాన్ని మాత్రమే చూస్తూ ఉంటే ఈ ప్రపంచం మొత్తం లేనట్లే అయిపోతుంది. ఎందుకు? అది శాశ్వతంగా అట్ట నిలబడి ఉంటుంది. ఈ ప్రపంచంలో దోచేవన్నీ క్షణికం. కాబట్టి దాన్నే మనం చూస్తూ కూర్చుంటే తోచకుండా పోతుంది.
దాని నిర్వికల్ప సమాధి అని యోగులు చెప్తూ ఉంటారు. మహర్షి గారు దాన్ని ఇక్కడ అరుణాచలుని యొక్క ప్రకాశము అన్న మాటతో చెప్పారు. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, కానీ అది అంటే ఆ కాంతి ప్రస్తుతం ఉన్న స్థితిలో తెలియబడదు. చూడండి, కంటికి కనిపించే కాంతి కాదు. అందుకనే ప్రస్తుతం ఉన్న స్థితిలో అంటే సామాన్య లౌకిక వ్యవహారిక దృష్టితో తెలియబడదు. హృదయ పద్మం వికసించినప్పుడే అది తెలియబడుతుంది. మళ్ళీ ఇది కూడా కవిత్వమేనండి. ఒక హృదయం ఒకటి, అక్కడ ఒక పద్మం ఉంది, అది వికసిస్తుంది. ఇదంతా కవిత్వ ధోరణిలో చెప్పినటువంటి మాట. ఖచ్చితంగా చెప్పాలంటే నిశ్చల స్థితిని పొందటమే హృదయం వికసించడం అంటే. సాధారణ పద్మాలు కంటికి కనిపించే సూర్యుని యొక్క వెలుతురులో విచ్చుకుంటాయి. అయితే ఈ సూక్ష్మమైనటువంటి హృదయ పద్మం ఆ సూర్యుడి కల్లా సూర్యుడి యొక్క కాంతిలోనే వికసిస్తుంది. ఇదంతా కవిత్వం అనమాట అండి. సూర్యుడి కల్లా సూర్యుడు అంటే సూర్యుడున్నాడు అని తెలుసుకోవడానికి కూడా ఏ చైతన్యం కావాలో ఆ కాంతిలో ఈ హృదయ పద్మం వికసిస్తుంది. అప్పుడు ప్రపంచం మొత్తం ఆ హృదయంలో నుంచే వస్తున్నట్లు అనిపిస్తుంది. అరుణాచలుడు నా హృదయ పద్మాన్ని వికసింపజేయుగాక. ఆయన నిరంతర ప్రకాశాన్ని నాపై పడేటట్లు చేయునుగాక అన్నారు. అంటే ఏంటి? భక్తి మార్గంలో చెప్పారు. అరుణాచల శివ అరుణాచల శివ అని కొన్ని కీర్తనలు ఉంటాయి. అరుణాచలాన్ని స్తుతిస్తున్నట్లు భక్తి మార్గంలో అరుణాచలుడు వేరు నేను వేరు అన్నట్లు పైకి కనిపిస్తాయి. కానీ ఇప్పుడు చెప్పినట్టుగా కొంచెం ఆలోచన చూస్తే అది కూడా ఆత్మపరంగా చెప్పిందే. జ్ఞానులు చెప్పేటటువంటి భక్తి ఇట్లా ఉంటుంది. అరుణాచలుడు అనే పేరు, అరుణాచలుని యొక్క స్తుతి, ఇవన్నీ కూడా ఆత్మానుభవానికి సంబంధించినవే. మరి అట్లా ఎందుకు రాశారండి అంటే సూటిగా ఎన్నోసార్లు చెప్తున్నారు. అది రాసిన వాటిలో గాని అడిగిన వాళ్ళకి సమాధానాలు చెప్పడంలో గాని నిన్ను నువ్వు తెలుసుకో అని సూటిగా చెప్తున్నారు. ఇక్కడ ఇదొక కవిత్వం అన్నమాట అండి. పైకి భక్తిగా కనపడుతుంది, లోపల చూస్తే ఆత్మజ్ఞానం, జ్ఞానభక్తి అనుకోవచ్చు కావాలంటే. మహర్షి గారు కాసేపు అయిన తర్వాత ఇంకా చెప్పడం మొదలుపెట్టారు. అద్దం వస్తువుల్ని ప్రతిఫలిస్తుంది. అయినా ఆ ప్రతిఫలించిన వస్తువులు అంటే ప్రతిబింబాలు యథార్థం కావు. ఎందుకంటే అద్దం కంటే వేరుగా వాటికి ఉనికి లేదు. నిజమైన పదార్థం అయితే అద్దం లేనప్పుడు కూడా ఉండాలి. అది అద్దం ఉన్నప్పుడే అవి కనపడుతున్నాయి కాబట్టి వాటికి నిజమైన ఉనికి లేదు. అదేవిధంగా ఈ ప్రపంచం కూడా మనస్సులో తోచేటటువంటి ఒక ప్రతిబింబం లాంటిది. ఎందుకంటే మనస్సు లేనప్పుడు ఏ ప్రపంచము కనపడదు కాబట్టి. ఇట్లా చెబితే దీని మీద సిద్ధాంతపరమైన చర్చ, ఎదురు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందండి. అడుగుతూ ఉంటారు ప్రశ్నలు. నిజానికి అవి సాధకులకు అవసరం లేదు, కానీ మహర్షి గారే చెప్తున్నారు కాబట్టి కాసేపు కుతూహలంగా విందాం. మరి సీరియస్ గా తీసుకోక్కర్లేదు వాటిని. అట్లా అద్దం ఉదాహరణ చెబితే దాని మీద ఒక ప్రశ్న వస్తుందిట. ఏమని? ఈ విశ్వమంతా ఒక ప్రతిబింబం లాంటిది అయితే నిజమైనటువంటి పదార్థం ఎక్కడో ఉండాలి కదా, ఉండి అది మనస్సులో ప్రతిబింబించాలి. చూడండి, అద్దం ఉదాహరణలో ఒక లోపం ఉంది. ఏంటి? అద్దంలో ఏదో కనిపిస్తోంది. ఎందుకు కనిపిస్తుంది? ఎక్కడో వేరే ఏదో నిజమైన పదార్థం ఉంటే అది అద్దంలో పడి దాని ప్రతిబింబం మనకు కనిపిస్తోంది. అట్లాగే మనస్సులో మనకు
కనిపించేది విశ్వం యొక్క ప్రతిబింబం అనుకున్నా నిజమైన విశ్వం ఎక్కడో ఉండాలిగా అనే ప్రశ్న వస్తుంది అంటున్నారు. నిజానికి అట్లా కాదు. మరేంటి అంటే మహర్షి గారు చెప్తున్నారు, అప్పుడు స్వప్నం అంటే కళ యొక్క ఉదాహరణ ఇస్తూ ఉంటారు. ఇదండి, ఏ ఒక్క ఉదాహరణ ద్వారానూ పరమాత్మని మనం చెప్పలేం. ఎన్నో ఉదాహరణలు ఇస్తూ ఇందులో కొంచెం మనకి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం చెప్తే వాటన్నిటినీ కలుపుకుని మనం ఒక అవగాహనకు వచ్చి చివరికి ఏం రావాలి? నిశ్చల స్థితి. అక్కడ ఏ దృష్టాంతము అక్కర్లేదు. సరే, ఇంకా చెప్తున్నారు, ఈ స్వప్న ప్రపంచం కూడా నిజమైన పదార్థంతో తయారు చేయబడలేదు. అంతవరకు చక్కగా సరిపోతుంది. ఆత్మని గురించి చెప్పడానికి, ప్రపంచం గురించి చెప్పడానికి స్వప్నములో వలె ఇదంతా మాయా అని. అయితే ఇక్కడ కూడా ఒక ప్రశ్న వేసే అవకాశం ఉంది. ఎందుకు? అన్ని రకాలుగా సరిపోదు కాబట్టి. ఏమంటారట, మరి ఎట్లా తయారైంది అది? ఏమీ లేకపోతే ఆధారం అంటే ఏవో కొన్ని వాసనలు ఉంటాయి అని అంగీకరించవలసి వస్తుంది. అవి వాసనలు, అవి ఎట్లా ఏర్పడ్డాయి మనస్సులో అని మళ్ళీ ప్రశ్న వస్తుంది. అవి చాలా సూక్ష్మమైనటువంటివి. ఎట్లా ఏర్పడతాయంటే, ఒక చెట్టు నుంచి విత్తనం వచ్చినట్టు, మళ్లీ కొత్తగా రాబోయేటటువంటి చెట్టు మొత్తం ఆ విత్తనంలో ఇమిడిపోయినట్లు మనస్సులోని వాసనల వలన ఈ ప్రపంచమంతా కలలో సృష్టింపబడుతోంది అని చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది దాని మీద కూడా. విత్తనం అనేది చెట్టు ఉంటే కదా వచ్చేది. అందువలన విత్తనం రావడానికి ముందు చెట్టు ఉండాలి. అదేవిధంగా ఈ ప్రపంచం కూడా ఎప్పుడూ ఒకప్పుడు ఉంటే, యథార్థంగా ఉంటే దానిలో నుంచి కొన్ని వాసనలు ఏర్పడి ఆ వాసనల ద్వారా స్వప్నంలోని ప్రపంచం కల్పింపబడుతోంది అని ప్రశ్న అండి. అంటే ప్రపంచం ఎక్కడో ఒకటి ఉండాలి. వాసన రూపంలో వచ్చింది అంటే వాసనలకు మూలమైన ప్రపంచం నిజమై ఉండాలి. ఎక్కడో ఉండుంటుంది అది. ప్రస్తుతం స్వప్నంలో కనబడేది అబద్ధం అయినప్పటికీ ఆ వాసనలు ఏర్పడాలి కాబట్టి ఏదో ఒక ప్రపంచం ఉండాలి అంటారట. దీనికి ఏం సమాధానం చెప్తారంటే, ఆ విధంగా వాసనలు ఏర్పడాలంటే ఎన్నో జన్మలు పట్టి ఉంటుంది. అవి ఇప్పుడు మొలకెత్తుతున్నాయి. అంటే నేను ఈ జన్మ కంటే ముందు కూడా ఉండాలి. మరి ఈ గందరగోళాన్ని తీసివేయడం ఎట్లాగూ అంటే, సరే ప్రపంచం ఉన్నది అనుకో, అప్పుడు దాన్ని చూచేవాడు ఒకడు ఉండాలిగా. అది నేనే కదా. కాబట్టి ముందు నన్ను నేను తెలుసుకుంటే తరువాత ఈ ప్రపంచానికి దాన్ని చూచేటటువంటి ద్రష్ట అయిన నాకు కల సంబంధం ఏమిటో నిర్ధారించుకోవచ్చు. అప్పుడు సత్యం అంటే ఎప్పుడు ఉండేటటువంటి సత్పదార్థం ఏదై ఉంటుంది? అది ద్రష్ట మాత్రమే, ప్రపంచం కానే కాదు. అంటే మహర్షి గారు చివరికి తన పద్ధతిలోకి వచ్చారు. నీ స్వరూపాన్ని చూసుకుంటే ఇదేమో ఎప్పుడూ ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది. ప్రపంచం మారిపోతోంది. కాబట్టి అది లేదు, సత్యము కాదు. ఇది అసలైన యథార్థం. అయితే మనుషులు వాదనలు మొదలు పెడతారు, ఈ ప్రపంచం నిజమే అంటూ. ఎందుకు ప్రపంచం తరఫున వకాల్తా తీసుకోవాలి? ఆ విధంగా
మోక్షం అనేది అసత్యాన్ని వదులుకుని సత్పదార్థంగా ఉండిపోవటమేను అని యోగ వాసిష్టం స్పష్టంగా తెలియజేస్తోంది. తరువాత సంభాషణ 443. ఒక సందర్శకుడు అడిగాడు, అద్దం ఉదాహరణ కంటి చూపుకు సంబంధించింది. ఈ ప్రపంచము ఇతర ఇంద్రియాల ద్వారా కూడా తెలియబడుతూ ఉన్నది. ఈ ప్రపంచం యొక్క అసత్యత్వాన్ని నిరూపించడానికి ఇతర ఇంద్రియాలకు సంబంధించిన ఉదాహరణలు కూడా ఉంటాయా? మహర్షి గారు చెప్తున్నారు, అద్దం ఉదాహరణ కాకుండా ఇంకొక ఉదాహరణ. అద్దం పాతకాలం ఉదాహరణ. అద్దంలో కనిపించే బొమ్మలు అద్దానికి అంటవు, కానీ కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి అవి మిథ్య, మాయ. అద్దం అసంగం. ఇప్పుడు మహర్షి గారు ఇంకొక ఉదాహరణ చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నారు. సినిమా తెర మీద ఉన్న ఒక బొమ్మ ప్రపంచం మొత్తాన్ని గమనిస్తూ ఉన్నట్లుగా కనపడవచ్చు. అదండి, సినిమా తెర మీద ఎట్లాగైనా తీయచ్చుగా. ఎక్కడో పైకి గడిపోయి ఆకాశంలో అక్కడి నుంచి ఈ ప్రపంచం మొత్తాన్ని గమనిస్తూ ఉన్నట్టు సినిమాలో చూపించవచ్చు. లేదా 1,00,000 మంది జనం క్రికెట్ మ్యాచ్కు లేదా ఎవరో ఉపన్యాసాలు ఇవ్వడానికి వచ్చారు, పెద్ద రాజకీయ నాయకుడు, అక్కడ 1,00,000 మంది జనం వచ్చారు, అందరినీ కలిపి ఆ సినిమాలో చూపించవచ్చు. ఆ ఉదాహరణ చెప్తున్నారు. అక్కడ ఆ ద్రష్ట దృశ్యము ఇద్దరూ ఒకే బొమ్మలో కనపడుతున్నారు. వాటి నిజం ఎంత? ఒక మిథ్యా ద్రష్ట మిథ్యా ప్రపంచాన్ని చూస్తున్నాడు. ప్రశ్న, కానీ నేను ఆ సినిమా దృశ్యాన్ని చూచే సాక్షిని. మహర్షి గారు, తప్పకుండా నువ్వంతే. నువ్వు ఈ ప్రపంచము కూడా సినిమా తెర మీద ఉన్న బొమ్మ, అంటే చూచే బొమ్మ, అక్కడ కనిపించే సినిమా ప్రపంచము వంటి వారేను. ఇక్కడ మహర్షి గారు చెప్పింది ఏంటండి, నువ్వు ప్రపంచాన్ని గమనిస్తున్నావు, రైటే, కానీ ప్రపంచం ఏ విధంగా నీ చేత చూడబడుతుందో, నేను ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను అనుకునేటటువంటి తెలివి, దాన్నే మనం అహంకారం అనొచ్చు, ద్రష్ట అనొచ్చు. ఈ ద్రష్ట దృశ్యము రెండింటినీ కలిపి చూచేటటువంటి ద్రష్ట శుద్ధ చైతన్యము అనవచ్చు. నేను సినిమాని సాక్షిగా చూస్తున్నాను అంటున్నావు, కానీ నువ్వు కూడా తెర మీద వచ్చిన బొమ్మల్లో ప్రపంచాన్ని చూస్తూ ఉన్నటువంటి ఒక బొమ్మ లాంటి వాడివే. అది మహర్షి గారు చెప్పింది. ఇది అహంకారం ఉన్నంత వరకు. ఆ అహంకారానికి కూడా నేను సాక్షిగా ఉన్నాను అంటే నువ్వు శుద్ధ చైతన్యం వైపు వెళ్తున్నట్టు. తరువాత సంభాషణ 444. ఒక అడ్వకేట్ సందర్శకుడు అడుగుతున్నాడు, ఈ ప్రపంచాన్ని ఇంద్రియముల ద్వారా మనస్సు తెలుసుకుంటూ ఉంటుంది. ఆ ఇంద్రియాలు చురుకుగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఉన్నది అన్న విషయం అనిపించకుండా ఉండదు. అంటే ఇంద్రియాలకు కనపడుతున్నంతసేపు ప్రపంచం నిజమనే అనిపిస్తూ ఉంటుంది మాకు అంటున్నాడు. అప్పుడు శుద్ధ చైతన్యాన్ని తెలుసుకోవడానికి కర్మయోగం ఉపయోగిస్తుందా? మహర్షి గారు చెప్తున్నారు, ఇంద్రియముల ద్వారా ఈ ప్రపంచాన్ని మనస్సు గ్రహిస్తోంది.
అంటే ఈ ప్రపంచమంతా మనస్సులోనే ఉంది. జ్ఞాని అయినవాడు ఆ మనస్సుని, ఇంద్రియాలను రెండింటినీ తన ఆత్మలోనే ఉన్నట్లు, అంతకంటే వేరుగా లేనట్లు గ్రహిస్తాడు. ఇక కర్త అనుకునేటటువంటి వాడు కర్మల వలన అంటుకోకుండా పనులు చేస్తూ ఉంటే శుద్ధిని పొందుతూ చివరిగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఇక్కడ గ్రహించవలసిన అంశం ఏంటంటే, కర్మయోగం ఉపయోగిస్తుందని అని అడిగాడు కదా, దానికి చెప్పారు. జ్ఞాని కర్మయోగి తేడా ఏంటి అంటే, ఒక జ్ఞాని తాను, తన ఇంద్రియాలు, తన మనస్సు, తను చేసే పనులు అన్నీ ఆత్మలో నుంచే వస్తున్నాయి. నేను అనే ప్రత్యేకంగా ఒక కర్త ఎవడూ లేడు. ఒకవేళ కర్త ఉన్నట్లు అనిపించినా ఆ కర్త కూడా శుద్ధ చైతన్యంలో నుంచి వచ్చిన ఒక బొమ్మ లాంటిదే. కర్త, కర్మ, క్రియ ఏదైనా చెప్పండి, అదంతా ఆత్మ కంటే భిన్నం కాదు. ఇక కర్మయోగి ఎట్లా ఉంటాడు? అన్ని పనులు చేస్తూ ఉంటాడు. నాకు లాభాపేక్ష లేదు, ఫలితాన్ని కోరటం లేదు, ఏ పనులు నాకు అంటటం లేదు అన్న దృష్టితో కర్మలు చేస్తూ 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 ఉంటే క్రమంగా అతనిలో ఉన్నటువంటి ఆ కామక్రోధములు మొదలైన మలిన వాసనలు తగ్గి, అంటే మనస్సు శుద్ధత్వాన్ని పొందితే అప్పుడు ఆత్మజ్ఞానం తనంతట తానుగా అతనికి కలుగుతుంది. ఎట్లా కలుగుతుందండి అంటే, కర్మ చేస్తే కాదు, కర్మని ఫలితాన్ని ఆశించకుండా చేస్తూ ఉంటే. అంటే మనం దీన్ని అర్థం చేసుకోవడానికి భగవద్గీతలో చూసాం కర్మయోగం. నాకు ఫలితం అక్కర్లేదు, చేస్తున్నాను కానీ ఫలితం అక్కర్లేదు అని చూస్తూ ఉంటే ఆ కర్మకు కూడా సాక్షి అవుతాడు. ఫలితం అక్కర్లేదు కాబట్టి ఏదో జరుగుతోంది అన్న దృష్టి వస్తుంది. క్రమంగా నేను కర్తను కాను అని తెలుస్తుంది. ఆ విధంగా అతనికి కూడా జ్ఞానం కలుగుతుంది అన్నారు. తరువాత 1938 జనవరి 9 సంభాషణ 445 అక్షర మణమాల అని శ్రీ భగవాన్ రచించిన పద్యాలు. తన పద్యాలనే మణులుగా భావించి వాటితో ఒక మాలను కట్టి అరుణాచలేశ్వరునికి సమర్పించినట్లుగా కవిత్వ ధోరణిలో భక్తిభావము, జ్ఞానము కలిసి వచ్చేటట్లుగా రాసిన పద్యాలు. అందులోని ఒక పద్యాన్ని భగవాన్ గారు వివరిస్తూ, మౌనమే అన్నిటికంటే అత్యుత్తమమైన ఉపదేశము అన్నారు. ఇది మహర్షి గారి అభిప్రాయం చాలాసార్లు వ్యక్తం చేశారు. ఆ పద్యంలో మౌనాన్ని గురువుగాను, శిష్యుడుగాను, సాధకుడుగాను చూపించారు. అంటే ఏంటంటే, మామూలుగా మనం ఆత్మ, పరమాత్మ, శుద్ధ చైతన్యం ఇటువంటి మాటలతో చెప్పేదాన్నే ఇక్కడ మౌనము అని చెప్పారు. ఇంతకుముందు నామము అని వచ్చింది, మనం చూసాం. అట్లాగే సూర్యునికల్లా సూర్యుడు అయినటువంటి పరమాత్మ యొక్క ప్రకాశము అని చెప్పారు ఒక చోట. కవిత్వ ధోరణిలో రకరకాలుగా చెప్తూ ఉంటారు. అన్నిటికీ ఒకటే అర్థం అని మనం తెలుసుకోవాలి. సరే, ఇక్కడ ఆ మౌనాన్ని గురించి మహర్షి గారు ఆ పద్యాన్ని వివరించి చెప్తే, అక్కడ కూర్చున్నటువంటి 3 సన్యాసులు ఒక చర్చను ప్రారంభించారు. ఒక ఆయన అడిగారు, అట్లా మౌనంగా కూర్చుండిపోతే పనులు ఎట్లా జరగాలి? కర్మయోగానికి స్థానం ఏమిటి?
సందర్భాన్ని బట్టి చెబుతూ ఉంటారు కదండి. కర్మయోగము ఫలాన్ని ఆశించకుండా కర్మలు చేస్తూ ఉంటే క్రమంగా చిత్తశుద్ధి కలిగి ఆత్మసాక్షాత్కారం అవుతుంది అనే పద్ధతిలో సామాన్యంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ వారు సన్యాసులు కాబట్టి మహర్షి గారు కొంచెం పై స్థాయిలోనే మొదలుపెట్టి చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ముందు మనం కర్మ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఎవరి కర్మ అని తెలుసుకోవాలి. అక్కడ కర్త ఎవరు తెలుసుకోవాలి. ఈ మాటల్ని విమర్శించి చూస్తూ సత్యాన్ని విచారణ చేస్తూ పోతే ఆత్మ ప్రశాంతమైన ఆత్మగా ఉండిపోవలసి వస్తుంది. అయినా కర్మలు జరుగుతూనే ఉంటాయి. ఇదండి మహర్షి గారు చెప్పింది. కర్మయోగం జ్ఞానయోగం కలిసింది. నువ్వు జ్ఞానాన్ని పొందితే కర్మలు జరుగుతూనే ఉంటాయి నీకు సంబంధం లేకుండా. కర్మయోగం అంటే కర్మలు చేయటంతో నాకు సంబంధం ఉంది, కానీ ఫలితాలతో సంగం లేదు. అంటే ఒక్క మెట్టు తక్కువ, క్రమక్రమంగా నేను కర్తను కాదు అని కూడా అతనికి తెలిసి వస్తుంది. అది కర్మయోగం. అందుకని మహర్షి గారు కర్మయోగాన్ని గురించి ప్రశ్నిస్తే కొంచెం పై స్థాయిలో చెప్తున్నారు. ఏమన్నారు? ముందు కర్మ అంటే ఏంటి, కర్మ చేసేవాడెవరు, కర్త ఏంటి ఇవి తెలుసుకో అన్నారు. అది తెలుసుకుంటే నువ్వు ఆ ప్రశాంతాత్మ స్థితిలో నిలిచిపోతే కర్మలు జరుగుతూనే ఉంటాయి అన్నారు. ఇది సాధారణంగా ఎవరికి అర్థం కాదండి. నేను చేస్తే కర్మలు జరుగుతాయి గాని వాళ్ళందరూ ఎట్లా జరుగుతాయి? ఈ సన్యాసి గారు కూడా అదే ప్రశ్నను అడుగుతున్నారు. నేను ఏ పని చేయకుండా ఉంటే కర్మలు ఎట్లా జరుగుతాయి? మహర్షి గారు చెప్తున్నారు, ఈ ప్రశ్నను వేసేది ఎవరు? అది ఆత్మయా మరొకటా? ఆత్మకు ఈ పనులతో సంబంధం ఉంటుందా? వారు సన్యాసులు కాబట్టి కొంచెం తెలిసిన వారు అంటున్నారు, లేదు, అది మరొకటి, ఆత్మ కానిది. మహర్షి గారు అంటున్నారు, అంటే ఆత్మకు పనులతో సంబంధం లేదని స్పష్టమవుతోంది. అందువలన ఈ ప్రశ్న పుట్టదు. అంటే ఏంటి? నువ్వు ఆత్మవి, నీకు పనులతో సంబంధం లేదు, కర్మయోగం అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన తెలిసినవాడు కాబట్టి నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. ఇంకొక ఆయన అడిగాడు, ఆత్మానుభవం పొందిన వాని యొక్క స్థితి ఏమిటి? అతడు కర్మలు చేయటం లేదా? ఇదండి బాహ్యానికి అందరికి ఇట్లాగే కనిపిస్తుంది. ఎంత జ్ఞానైతే ఏంటి, అతనికి శరీరం ఉంది, అతను తింటున్నాడు, పడుకుంటున్నాడు, బట్టలు వేసుకుంటున్నాడు, ఇదే కనిపిస్తుంది. దాని గురించి అడుగుతున్నాడు. జ్ఞాని కూడా పనిచేస్తూనే ఉన్నాడు కదా అని. మహర్షి గారు, ఈ ప్రశ్న దేన్ని సూచిస్తోందంటే ప్రశ్నించేవాడికి ఇంకా ఆత్మానుభవం కలగలేదు అని. నువ్వు మరొకరితో, అంటే జ్ఞాని ఎట్లా ఉంటాడు అని, దానితో నీకేంటి సంబంధం? నీ పనల్లా నీ సంగతి నువ్వు చూసుకోవటం, ఇతరులను గురించి అడగటం కాదు. ఆయన సమాధానంగా చెప్తున్నాడు. మహర్షి గారు ప్రశ్నిస్తే ఈయన సమాధానం చెప్తున్నాడు. శాస్త్రాలు అతన్ని, అంటే ఆ జ్ఞానిని ఆదర్శంగా పెట్టుకోమంటున్నాయి. మహర్షి గారు, నీ సంగతి నువ్వు చూసుకోకుండా జ్ఞాని సంగతి, జ్ఞాని కర్మలు చేస్తాడా చేయడా అదెందుకు అడుగుతున్నావు అంటే, మరి జ్ఞానిని ఆదర్శంగా తీసుకోవాలి కదా మనం అంటున్నాడు. మహర్షి గారు, తప్పకుండా ఆయన ఆదర్శమే. నువ్వు నీ ఆత్మను సాక్షాత్కరించుకోవాలి. అతని యొక్క స్థితిని ఇప్పుడు నీకు ఎంత వర్ణించినా
నీ స్థాయి శక్తిని బట్టి మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలుగుతావు. నీ శక్తి ప్రస్తుతం పరిమితులకు లోబడింది అని నువ్వు అనుకుంటున్నావు కదా. అంటే ఏంటి? ఆయన నాకు ఆదర్శంగా ఉండాలి అంటే నీకింకా ఆ స్థాయి రాలేదు అని చెప్పినట్టు. శాస్త్రాలు ఏమని చెప్తున్నాయంటే జ్ఞాని యొక్క స్థితికి ఎటువంటి హద్దులు లేవు. అందువల్ల అతడి స్థితిని అర్థం చేసుకోవాలంటే ఆత్మను అనుభవంలో తెలుసుకోవడం ఒకటే మార్గము. ఆ తరువాత కూడా ఇటువంటి ప్రశ్న వస్తే అప్పుడు దాని సమాధానం చూడవచ్చు. అంటే అనవసరము అంటున్నారండి. జ్ఞాని గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తే అనవసరం, నువ్వు జ్ఞానివి కావాలి. అది మహర్షి గారు చెప్పింది. తరువాత మరొక సందర్శకుడు అడిగారు, ఇవి వింటున్నతను. ఉపదేశ సారం అంటే మహర్షి గారు రాసినటువంటి గ్రంథం, చిన్న గ్రంథం. ఆ ఉపదేశ సారంలో చిత్తు జడం అనే మాటలు వాడి ఆ రెంటికి మధ్యలో భేదాన్ని చూపించారే అన్నాడు మహర్షి గారు. ఆ ఉపదేశము వినేవాడి స్థాయిని, వినేవాడి దృష్టికి సరిపోయేటట్లుగా చెప్పింది. జడ పదార్థాలు సత్యం కావని, ఒక శుద్ధమైన చైతన్యమే అంతటా ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఆ ఉపదేశారం మొదటి 1-2 శ్లోకాల్లోనే కర్మకిం పరం కర్మ తజ్జడం అని వస్తుంది. అక్కడ కర్మ జడమే కదా అని వచ్చింది. ఇప్పుడు మొదటి శ్లోకంలో అట్లా వచ్చింది. అంటే ఏ దృష్టితో చెప్పినట్లు ఈ క్రింది స్థాయిలో ఉన్న వారిని పై బోధకు తీసుకెళ్లడం కోసం. క్రమక్రమంగా వచ్చి చివరికి చెప్పేదేంటి? అంత ఆత్మే, అసలు జడము లేదు, చైతన్యము లేదు, ఉన్నదంతా ఒకటే. అది తర్వాత వస్తుంది. ఆ స్థాయిలో చెప్పిన మాట అసలు యథార్థానికి చైతన్యం ఒక్కటే ఉంటుంది, జడము లేదు అని మహర్షి గారు ఇక్కడ దాన్ని వివరించారు. తరువాత 1938 జనవరి 24 సంభాషణ 446. గ్రాండ్ డఫ్ అనే ఆయన హాల్లో ఉన్నారు. ఆయన మద్రాసు నుంచి వచ్చారు. ఇదివరకు కూడా ఈయన 2-3 సార్లు మహర్షి గారితో సంభాషణకు వచ్చారు. మహర్షి గారు ఆ సమయంలో కొన్ని కొత్త ప్రచురణలు, అంటే ఆశ్రమం వాళ్ళు ప్రచురించినటువంటి చిన్న చిన్న పుస్తకాలు చూస్తున్నారు. అందులో మహాయోగా అనేది కూడా ఒకటి ఉంది. ఈ మహాయోగా అనే పుస్తకం లక్ష్మణ శర్మ అనే ఆయన ఉపనిషత్తుల నుంచి రకరకాల సూక్తుల్ని తీసుకొచ్చి అవి మహర్షి గారు చెప్పినటువంటి బోధలతో ఎట్లా సరిపోతాయి అని రెండింటిని కలుపుకుంటూ రాసినటువంటి గ్రంథం. ఆ సందర్భంలో మహర్షి గారు అన్నారు, ఈ గ్రాండ్ డఫ్ సద్దర్శన భాష్యం అనేదాన్ని చదివి ఉన్నాడు. ఇప్పుడు ఈ మహాయోగాన్ని చూస్తే ఆశ్చర్యపడతాడు. ఎందుకంటే అందులో చెప్పిన భావాలు, ఇందులో చెప్పిన భావాలు వేరువేరుగా కనపడుతున్నాయి. ఇదండి మహర్షి గారే చెప్తున్నారు. ఈ 2 పుస్తకాలు కూడా ఎవరో మహానుభావులు రాశారు, మహర్షి గారు చెప్పిన వాటిని ఆధారం చేసుకుని. ఇప్పుడు చెప్పిన మహాయోగ అనేటటువంటిదేమో లక్ష్మణ శర్మ గారు రాశారు. సద్దర్శన భాష్యం అనేటువంటిది కపాలి శాస్త్రి అనే ఆయన రాశారు. సద్దర్శనం అంటే మహర్షి గారు రచించినటువంటి 40 పద్యాలు, తమిళ్లో ఉన్నది 40 అని సద్దర్శనం అని అంటుంటారు దాన్ని. తెలుగులో కూడా మహర్షి గారు రాసింది ఉంది. ఆయన క్లుప్తంగా రాసిన దానికి వీరు భాష్యాలు రాశారు. భగవద్గీతకి ఏదో శంకరాచార్యుల వారు మొదలైన వారు భాష్యాలు రాసినట్లుగా మహర్షి గారు 2 గురించి చెబుతూ అందులో ఇందులో కొంచెం తేడాగా కనిపిస్తోంది. గ్రాండ్ డఫ్ కనుక దీన్ని కూడా చూస్తే ఆశ్చర్యపడతాడు, ఏంటి అక్కడెక్కడ వేరుగా ఉన్నాయని అన్నారు. ఎందుకనంటే
ఈ 2 పుస్తకాలు కూడా భగవాన్ గారి మార్గాన్ని తెలుపుతున్నట్లుగా వాళ్ళిద్దరూ చెప్పుకుంటారు, అంటే గ్రంథం రాసిన వాళ్ళు. కానీ వాటిల్లో ఎంత తేడా ఉందంటే, మహాయోగా అనే పుస్తకం సద్దర్శన భాష్యానికి పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంతలో అక్కడ కూర్చున్నటువంటి ఒకరెవరో అడిగారు, సద్దర్శన భాష్యంలో ఒక మాట వస్తుంది, అదేమంటే అహంకారం నశించిన తరువాత కూడా వ్యక్తిత్వం మిగిలే ఉంటుంది అని. భాష్యాలు వ్యాఖ్యానాలు రాసేటప్పుడు రాసే వాళ్ళ యొక్క సొంత అభిప్రాయాలు కూడా అందరూ దొరుకుతూ ఉంటాయి. అట్లా మహర్షి గారి గురించి రాసింది అయినప్పటికీ ఆయన ఈ మాట అన్నట్ట, అహంకారం నశించిన తర్వాత కూడా వ్యక్తిత్వం ఉంటుంది అని అంటారు, ఎట్లాగూ అన్నారు. అప్పుడు భగవాన్ గారు మళ్ళీ దాని మీద వ్యాఖ్య చేయవలసి వచ్చింది. ఇది ఆయన రచనల మీద, ఈయన రచనల మీద ఆయన వ్యాఖ్యానం రాస్తే ఆ వ్యాఖ్యానం మీద మళ్ళీ వ్యాఖ్యానం. ఏమన్నారంటే, ఏం చేస్తాం, ఉపనిషత్తులేమో బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటున్నాయి, అంటే బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అయిపోతాడు. మరైతే ప్రపంచంలో ఒకేసారి ఎందరో బ్రహ్మవిత్తులు ఉండటం కుదురుతుందా? ఎందుకంటే ఎందరికో బ్రహ్మజ్ఞానం కలిగింది, మరి వాళ్ళందరూ బ్రహ్మలైపోతే ఇంతమంది బ్రహ్మవేత్తలు ఎట్లా కనపడతారు లోకంలో? అదనమాట డౌట్. వాళ్ళందరూ సమానమేనా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళందరూ వేరు కాదా? ఈ ప్రశ్నలు అడిగేవాళ్ళు శరీరాలను చూస్తూ ఉంటారు. వాళ్ళు ఆ శరీరంలో ఉన్న వ్యక్తి యొక్క అనుభవాన్ని గుర్తించలేరు. నిజానికి అనుభవంలో అందరూ బ్రహ్మవేత్తలే, అది సత్యం. కానీ శరీరాలను చూచే వాళ్ళ దృష్టిపథం నుంచి ఆ ప్రశ్నలు అడిగినప్పుడు అవును వాళ్ళందరూ వేరువేరే అని చెప్పక తప్పదు. ఈ కారణం వలన కొంత తికమక ఉంటుంది. అంటే ఏంటండి, సద్దర్శన భాష్యంలో చూచేవాళ్ళు అంటే బ్రహ్మజ్ఞానులను చూచేవాళ్ళు వాళ్ళకింకా ఆ స్థాయి రాలేదు కాబట్టి వాళ్ళు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసంగా అట్లా రాసి ఉంటారు అని మహర్షి గారు దాన్ని దీన్ని సమన్వయం చేశారు. సరే, ఆ గ్రాండ్ డఫ్ అని ఆయన ప్రశ్నలు వేస్తున్నారు. బౌద్ధులు ప్రపంచాన్ని అంగీకరించరు. అంటే మనం చెప్పేటువంటి మిథ్యావాదం, మాయావాదం, ప్రపంచం లేనే లేదు, అజాతివాదం ఇట్లాంటివి ఉన్నాయి చూడండి. ఇవన్నీ మొట్టమొదట బౌద్ధ ముద్ర నుంచి వచ్చినవి అని అంటారు. ఈయన దాన్ని ప్రశ్నిస్తున్నాడు. బౌద్ధులు ప్రపంచం లేనే లేదు అంటారు. హిందూ తత్వశాస్త్రమేమో అది ఉంటుంది కానీ అసత్యం అంటుంది. ఇది నిజమేనా అన్నాడు ఆయన. మహర్షి గారు ఈ రకంగా భేదం తోచటం చూచేటటువంటి దృష్టి కోణాన్ని అనుసరించి ఉంటుంది. అంటే ఏంటండి, ప్రపంచం ఉంది కానీ నిజం కాదు అన్నాడు ఈయన హిందూ తత్వశాస్త్రం ప్రకారం. బౌద్ధులేమో ప్రపంచం లేనే లేదు అంటారట. రెండు ఒకటే అవుతాయి. జాగ్రత్తగా చూస్తే ఉంది కానీ నిజం కాదు అంటే లేదు అని అర్థం వస్తుంది. అందుకని మహర్షి గారు చెప్తున్నారు, చెప్పేవాళ్ల దృష్టిని అనుసరించి, అర్థం చేసుకునే వాళ్ళ దృష్టిని అనుసరించి రకరకాలుగా చెప్తూ ఉంటారు. తర్వాత ఆయన ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు. శక్తి ప్రపంచాన్ని సృష్టిస్తోంది అంటారు. ఆ శక్తి తన తెరను తొలగించినప్పుడు ఈ అసత్యత్వం యొక్క జ్ఞానం కలుగుతుందా అన్నారు. ఇవన్నీ సిద్ధాంతపరమైన ప్రశ్నలండి, ఊరికి మనం చదివి వదిలేద్దాం. మహర్షి గారు అంటున్నారు, అందరూ ఒప్పుకునేది ఏంటంటే శక్తి వలన సృష్టి జరుగుతోంది అని.
ఆ సృష్టి కర్త్రి అనాలి, ఎందుకంటే స్త్రీలింగం అని. సృష్టికర్త కర్త్రి యొక్క స్వభావం ఏమిటి, సృష్టి ఎలాగుందో ఆ శక్తి యొక్క స్వభావం కూడా అదే ఉండాలి. అంటే మహర్షి గారి ఉద్దేశం ఏంటి, ప్రపంచమంతా మాయా అన్నప్పుడు ఆ సృష్టి చేసేటువంటి శక్తి అది కూడా అంతా మాయా లేనిదే అని. ఆయన మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, మాయలో తరతమ భేదాలుంటాయా అంటే కాస్త తక్కువ మాయ ఎక్కువ మాయ ఈ విధమైనవి ఉంటాయా అంటే మహర్షుల్లో ఒక రకంగా, దేవతల్లో ఒక రకంగా, బ్రహ్మదేవుల్లో ఒక రకంగా, ఇట్లా తరతమ భేదాలు ఉంటాయా అన్నట్లు అడుగుతున్నారు. మహర్షి గారు మాయ అనేదే మాయా ఆ మాయను చూడటానికి ఆ మాయకు అతీతమైన వారెవరో ఉండి చూడాలి. అటువంటి వారు ఈ మాయలో ఉన్న తరతమ భేదాలను గురించి చెప్పగలరా అన్నారు. అంటే సృష్టి మొత్తం మాయ, అందులో బ్రహ్మదేవుడు ఆయన మాయే, మహర్షులు మాయే, సామాన్య ప్రజలు అందరూ మాయలో వాళ్లే, అంతా మాయే, ఇంకా అందులో వీడు ఎక్కువ వాళ్ళు తక్కువ అంటాం పెద్ద అర్థం లేని మాట అవుతుంది. ఎప్పుడు అన్నిటినీ చూచేటటువంటిది ఎవరు, శుద్ధ చైతన్యం. ఆ దృష్టిలో చూస్తే అంతా ఒకటే. ఒక పెద్ద పటం ఉందనుకోండి, గోడ మీద పటం, అందులో శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఆ పక్కనే ఒక ఆవు ఉంది. శ్రీకృష్ణుడు గొప్ప ఆవు గొప్ప అని మామూలుగా ఆలోచించేవాళ్ళు ఆలోచించవచ్చు. అసలు చూస్తే రెండు బొమ్మలే, రెండు కాగితమే. అట్లా సృష్టిలో ఎక్కువ తక్కువ జ్ఞానం, ఎక్కువ తక్కువ మాయా ఉన్నట్లు అనిపించినా అదంతా కూడా మాయే కదా అంటున్నారు. మహర్షి గారు ఇంకా చెబుతున్నారు, సినిమా తెర మీద అగ్ని భవనాల్ని బూడిద చేస్తున్నట్టు కనపడుతుంది, నీరు పెద్ద పెద్ద నౌకల్ని పడేస్తున్నట్టు కనపడుతుంది. కానీ ఈ బొమ్మలన్నీ ఏ తెర మీద ఆధారంగా చేసుకుని కనపడుతున్నాయో అది తగలబడనూ లేదు, తడవనూ లేదు. ఎందుకంటే బొమ్మలు అసత్యము, తెర నిజము. అట్లాగే ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, అద్దంలో కనపడేటటువంటి ప్రతిబింబాలన్నీ అద్దాన్ని ఏ విధంగానూ మార్చలేవు. అందులో కనపడేటువంటి ప్రతిబింబాల వలన అద్దం ఏమాత్రం మార్పు చెందదు. అదేవిధంగా ఒకే ఒక సత్పదార్థం మీద ఈ ప్రపంచమంతా ఊరక తోచేటటువంటిది. సత్పదార్థం ఏ విధంగానూ మారదు, సత్పదార్థం ఒక్కటే. ఈ మాయను గురించినటువంటి చర్చ అంతా చూచేవారి దృష్టి కోణాల్లో ఉండే భేదం వలన వస్తుంది. నీ దృష్టిని జ్ఞాని దృష్టిగా మార్చుకుని చూస్తే అప్పుడు ప్రపంచమంతా ఒకే ఒక పరబ్రహ్మము అనిపిస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉంటూ ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నావు, దీన్ని దాటి వెళితే ఈ ప్రపంచమంతా మాయ అయిపోతుంది, సత్పదార్థం ఒక్కటే మిగిలి ఉంటుంది. అంటే ఒక రకంగా చెబితే బౌద్ధులు చెప్పింది, తత్వశాస్త్రంలో చెప్పింది రెండు ఒకటే. ప్రపంచం మాయ అన్నారు, పరబ్రహ్మం సత్యము అన్నారు. పరబ్రహ్మం సత్యం అంటే ప్రపంచం లేదు అనే అర్థం ఇక్కడ కూడా వస్తుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చిదానందరూప శివోహం శివో